Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. కల్కి 28988 డే 1 బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ చేసుకోగా డే 1 కంప్లీట్ అయ్యేసరికి ఓవరాల్ గా అబౌవ్ యావరేజ్ నుంచి వెరీ గుడ్ అనే రెస్పాన్స్ అయితే దక్కించుకుంది. సో ఓవరాల్ గా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. సినిమాపై రిలీజ్ కి ముందు హైప్ క్రియేట్ అవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మెంటల్ ఎక్కించిన ఈ ఫిల్మ్ డే 1 ఓవరాల్ గా ఆల్ టైమ్ రికార్డ్ ని నమోదు చేయలేకపోయినా సాలిడ్ నెంబర్ నే పెట్టిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టకుండా అడ్డుపడింది ఆంధ్ర కలెక్షన్స్. ఆంధ్ర హీరో అయిన ప్రభాస్ సినిమాకి ఆంధ్రలో కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి అండ్ అంతా అనుకున్నట్టు నైజంలో ఆల్ టైమ్ రికార్డ్ ని పెడుతుంది అనుకుంటే డిస్ట్రిక్ట్ కలెక్షన్ వల్ల ఆల్ టైమ్ రికార్డ్ పెట్టలేకపోయిన ఈ ఫిల్మ్ వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ అయితే పెట్టింది. అయితే తక్కువ కలెక్షన్స్ వస్తాయనుకున్న తమిళ, కేరళ, హిందీలో మాత్రం ఈ మూవీ మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా కల్కి డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మెయిన్ పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా నైజం విషయానికి వస్తే ఇక్కడ మూవీ 19.6 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ లో నిలిచింది. హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఈ ఫిల్మ్ డిస్ట్రిక్ట్స్ లో పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోవడంతో నైజంలో ఆల్ టైమ్ రికార్డ్ ని మిస్ అయింది. అలా RRR చాలా తర్వాతి ప్లేస్ గా పరిమితమైంది ఈ ఫిల్మ్. నైజంలో బిజినెస్ 65 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 45.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తప్ప ఇక్కడ బ్రేక్ ఈవెన్ కాదు. ఇక సీటెడ్ విషయానికి వస్తే 5.12 కోట్ల షేర్ తో పర్వాలేదనిపించగా సీటెడ్ లో హైర్స్ ద్వారా కొన్ని చోట్ల నష్టాలైతే తప్పలేదు. కొనుక్కున్న షోస్ చాలా వరకు ఫుల్ అవ్వకపోవడం దీనికి బిగ్ మైనస్. అలా సీడెడ్ లో టాప్ కలెక్టెడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ 5 లో కూడా వెళ్ళలేకపోయింది ఈ ఫిల్మ్. సీడెడ్ లో బిజినెస్ 27 కోట్లు కావడంతో మరో 22 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ప్రభాస్ కి ఇక్కడ మంచి మార్కెట్ ఉండడంతో సాలిడ్ గా ఓపెన్ అయింది. విజయనగరం వంటి చోట్ల ఆల్ టైమ్ రికార్డ్ తో మోత ముగించిన ఈ ఫిల్మ్ ఉత్తరాంధ్రలో డే 1 కలెక్ట్ చేసిన షేర్ 5.48 కోట్ల రేంజ్ లో ఉంది. ఉత్తరాంధ్ర బిజినెస్ 21 కోట్లు కావడంతో మరో 15.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు. ఇక ఆంధ్రలో మిగిలిన టెరిటోరీస్ లో కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది ఈ ఫిల్మ్. ఈస్ట్ లో 3.9 కోట్లు, వెస్ట్ లో 2.9 కోట్లు, గుంటూరులో 3.2 కోట్లు, కృష్ణాలో 2.8 కోట్లు అండ్ నెల్లూరులో 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 ఒక ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 20 కోట్ల రేంజ్ లో ఉంది. ఆంధ్రలో బిజినెస్ 120 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఒక ఆంధ్ర నుంచే మరో 100 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తే గానీ మూవీ బ్రేక్ ఈవెన్ కాదు. అలా కల్కి మూవీ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 44.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 70 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 168 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 123 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఆంధ్రలో అండర్ పర్ఫార్మ్ చేయడంతో డే 1 సలాన్ని కూడా ఇక్కడ బీట్ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటకలో 25 కోట్ల బిజినెస్ కి గాను 5.7 కోట్ల షేర్ తో మంచిగానే స్టార్ట్ అయింది. గ్రాస్ 12 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక తమిళనాడులో మొదట చాలా స్లోగా ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ టాక్ చాలా బెటర్ గా రావడంతో గ్రోత్ చూపిస్తూ డే 1 5.5 కోట్ల పైన గ్రాస్ తో దుమ్ము లేపింది. షేర్ వాల్యూ 2.3 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక హిందీలో 22.5 కోట్ల నెట్ తో మంచిగానే స్టార్ట్ అయిన ఆదిపురుష్ డే 1 కూడా బీట్ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. హిందీలో గ్రాస్ 28 కోట్ల రేంజ్ లో ఉంది. అలా హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద ఈ ఫిల్మ్ 30 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయగా షేర్ వాల్యూ 12.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ ఇండియా కలెక్షన్స్ ని కూడా డామినేట్ చేస్తూ రికార్డ్ పెట్టగా నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్లస్ డే 1 గ్రాస్ 45 కోట్ల గ్రాస్ దాటుతూ ట్రిపుల్ ని కూడా బీట్ చేసింది ఈ ఫిల్మ్. ఓవరాల్ గా ఓవర్సీస్ లో కలెక్ట్ చేసిన డే 1 గ్రాస్ 63 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ వాల్యూ 29 కోట్ల రేంజ్ లో ఉంది. అలా కల్కి మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 185 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ వాల్యూ 96 కోట్లు దాటింది. ప్రొడ్యూసర్లు కలెక్షన్స్ ని మరీ ఎగ్జాజరేట్ చేయకుండా 191.5 కోట్ల గ్రాస్ ని మాత్రమే అఫీషియల్ గా దింపారు. అలా ఇండియన్ సినిమా పరంగా RRR అండ్ బాహుబలి 2 తర్వాత టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఈ కల్కి ఫిల్మ్. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 370 కోట్లు కావడంతో మరో 275 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తేనే మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఈ రోజు బుకింగ్స్ అయితే సాలిడ్ గానే ఉన్నాయి. టాక్ బాగుండడంతో వీకెండ్ కే 500 కోట్ల గ్రాస్ దాటేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. లాంగ్ వీకెండ్ దొరకడం ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది కల్కి డే 1 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.